అంటే సూక్తాలు నేర్చుకున్నారు. తర్వాత అవి సూక్తాలు పఠించడమే కాకుండా వాటి మంత్రార్థం అవి కూడా మనతో పాటు అధ్యయనం చేశారు. అందువల్ల ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా అక్కడ వాళ్ళ దేశంలో కూడా మరి ఇక్కడ నేర్చుకున్నటువంటివన్నీ చక్కగా మన హోమియో వైద్యాలయం కూడా అక్కడ రష్యాలో, ఉక్రెయిన్లో కూడా నడుస్తుంది, అలాగే బెల్జియంలో కూడాను. అందుకని మనకు ఒకసారి పరిచయం మీ అందరి పరిచయమే, ఒకసారి ప్రజెంటేషన్ అన్నమాట. ఇంకా చాలామంది సభ్యులు ఉన్నారు, కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అందరూ రావడానికి అవకాశం అంతగా ఇంకా లేదు. అంటే ఈ దేశాల వాళ్ళు, ఈ రెండు దేశాల వాళ్ళు ఆ దేశాల పరిపాలకులు యుద్ధం చేస్తున్నారు, కానీ వీళ్ళే ఒకరితో వాళ్ళు యుద్ధం చేసుకోవట్లేదు. వీళ్ళు బాగానే ఉన్నారు. అది యుద్ధాలు అవన్నీ కూడా ప్రజల మధ్యకి ఏమి ఉండవు, ఆ పరిపాలకుల్లో ఉన్నటువంటిది దీనివల్ల ఉంటాయి. అందుకని వీళ్ళందరూ అక్కడ ఉన్నా కూడా వీళ్ళందరూ కలిసి ధ్యానం అవన్నీ కూడా కలిసి చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు అందరికంటే వయస్సులో చాలా పెద్దవాడైన పీటర్, ఆయన నందగోపాల్ అని మేము పిలుస్తున్నాం. సో many of us, our people already know you all, but once again it is a pleasure to present all our brothers to our brothers and sisters here. So I have started with the oldest but youngest. You are old and young also. by body you are older, but by your will and by your joy you are always youngest. సో అక్కడ ఇక్కడ నేర్చుకున్నటువంటి, ఇప్పుడు నేను చాలా పర్యాయాలు వెళ్ళినప్పుడు నేర్పినటువంటిది హోమియోపతి కూడా బాగా నేర్చుకున్నారు ఈయన. అక్కడ చాలామందికి హోమియోపతి మందులు ఇవ్వడం, డిస్పెన్సరీ చేస్తారు. తర్వాత హోమం పూర్తిగా నేర్చుకున్నారు ఈయన. మన హోమ పద్ధతి అంటే ఇక్కడ నేను మన కొంతమంది సోదరులు చేసినటువంటి హోమం రికార్డ్ చేసిన పట్టుకెళ్ళారు ఆయన వీడియో. దాంతో ఆ హోమంత్రాలన్నీ ఆ వీడియోతో ఆయన కూడా చేస్తూ హోమం ప్రక్రియ అంతా కూడా నేర్చుకుని ప్రతి పౌర్ణమి నాడు తప్పకుండా చేస్తున్నారు. ఇంకా విశేషమైనటువంటి రోజుల్లో కూడా హోమం అది కండక్ట్ చేస్తారు. నేను ఉక్రెయిన్ మేము మొట్టమొదటి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ బృందం అంతా హోమం అక్కడ చేయమన్నారు. అప్పటి నుంచి చాలామంది ఈ హోమం చేయడం అనేటువంటిది బాగా ఇంట్రెస్ట్ నేర్చుకున్నారు. అందులో ఈయన తాను నేర్చుకుని చాలామందికి ఈ ఫుల్ మూన్ మెడిటేషన్, తర్వాత ఈ ఫైర్ రిచువల్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం అనేటువంటి చేస్తున్నారు అన్నమాట. సో యువర్ యాక్టివిటీ, ఐఎమ్ టెల్లింగ్ అవర్ పీపుల్, ఆల్ ది యాక్టివిటీస్ యు ఆర్ డూయింగ్ దేర్. ఆయన వయస్సు బాగా, నౌ యు ఆర్ 83. సో 83 సంవత్సరాలు ఆయన ఎంతో ఉత్సాహంతో ఎంతో పట్టుదలతో అక్కడి నుంచి ఇప్పుడు ప్రయాణం చేసి రావడం కూడా కష్టమైన పనే, కానీ అన్నిటినీ కూడా చేసి అలా వచ్చి అంత ఉత్సాహంతో వచ్చి ఇవన్నీ కూడా పాల్గొనడం అనేటువంటి చేస్తున్నారు. అందువల్ల ఈయన చాలామందికి నేర్పుతున్నారు. అక్కడ తాను నేర్చుకుని వెళ్ళినటువంటిది అక్కడ గ్రూపును తయారు చేశారు. చేసే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏమేమైతే నేర్చుకుంటున్నారో ఇక్కడ అన్ని వాళ్ళకు కూడా నేర్పారు. ఈ హోమం కూడా నేర్పారు కొంతమందికి, ఆయనతో పాటు హోమం చేస్తుంటారు. సో ఇవన్నీ అంటే మనం అనుకుంటాం, మనం ఇక్కడ మనం ఎంతమంది ఇవన్నీ నేర్చుకుంటారు, ఎంతమంది చేస్తున్నారు, పైగా దాంట్లో హోమం అందరు చేసుకోవచ్చా చేసుకోకూడదా, తర్వాత ఈ చేయకూడదు, ఈ సందేహాలతో మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
కానీ ఆయనకి సందేహాలు వెళ్ళిన వాళ్ళకి ఈ మంచిది అనిపిస్తే చేయడమే. అందుకని అలాగ ఉక్రెయిన్లో ఈయన ఒక పెద్ద బృందాన్ని వాళ్ళని తయారు చేశారు. ఆ తర్వాత ఆ పక్క కూర్చున్న ఆయన విక్టర్ దావిదోవ్ ఆయన పేరు, కానీ నరసింహ. ఆయన మనకి భారతదేశం వచ్చిన తర్వాత ఆయన పేరు నరసింహ అని. నేను సింహాచలం దేవస్థానంలో సింహాచలం స్వామి దగ్గరికి ఆలయాన్ని తీసుకెళ్తే ఈ దేవుడి పేరేంటంటే నరసింహ అని చెప్పాను. మరి నాకు ఇలాంటి ఈ దేశం పేరు మన నరసింహ, నేను వచ్చాక నీ పేరు నరసింహ ఇవ్వాలని చెప్పాను. సో నరసింహ అనేటువంటి పేరుతోనే ఈయన మన దేశానికి ప్రతి సంవత్సరం ఇక్కడ రావడం కూడా అక్కడి నుంచి కూడా నరసింహని ఫోన్ చేస్తుంటారు, నేను నరసింహ మాట్లాడుతున్నాను అంటుంటారు, ఉత్తరం కూడా రాస్తారు. తర్వాత ఆయన వచ్చి మన పెదముత్తి ఆశ్రమంలో ప్రతి సంవత్సరం కనీసం ఒక 4 రోజులు అక్కడ ఉండి అక్కడ గోసేవ ఇవన్నీ చేసుకుంటూ అక్కడ ఆశ్రమంలో కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడ ఉంటారు. తర్వాత ముఖ్యంగా ఆయన ఇంగ్లీష్ ఎక్కువ రాదు, తెలుగు నేర్చుకున్నారు. వాళ్ళది ఉక్రెయిన్ భాష కదా, రష్యన్ భాష ఉక్రెయిన్ భాష, కానీ ఇంగ్లీష్ అంత బాగా ఎప్పటికీ రాదు. మన వాళ్ళు మన పిల్లలు పుడుతూనే ఇంగ్లీష్లో మాట్లాడేది బాగుందనుకుంటుంటారు మన భారతీయులు, కానీ వాళ్ళు ఇంగ్లీష్ రాకపోయినప్పటికీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేటువంటి దానికి ఉదాహరణ అన్నమాట. వాళ్ళు మేము వాళ్ళ దేశం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది కలిసారు, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, బొత్తిగా ఎదురు వాళ్ళ భాష తప్ప. కానీ భారతదేశం వచ్చి ఆసేతు హిమాచలం శుభ్రంగా అన్ని క్షేత్రాలు చూసి వెళ్ళారు వాళ్ళు. అంటే ఇంగ్లీష్ రాకపోతే బతకలేని అనేటువంటి భారతీయుల్లా కాకుండా ఏం భయం లేదు మనం అనేటువంటి దాంతో ఉన్నటువంటిది. మరి మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మంచి విషయాలు నేర్చుకోవాలంటే ఎలా మనం ఉద్దేశం ఎలా వెళ్తే ఏమవుతాం, ఈ భాష వస్తే వస్తుందా రాదా అనేటువంటి భయం అక్కడ లేకుండా. ఇప్పుడు ఆయన తెలుగులో కొంచెం మాట్లాడతారు, ఇంతకుముందు కూడా మాట్లాడారు ఆయన. సో నరసింహ, ఏ ఫ్యూ వర్డ్స్ ఇన్ తెలుగు, స్పీక్ ఇన్ తెలుగు, తెలుగులో మాట్లాడండి. ఎస్ ఎస్ వాసుదేవ దగ్గర పెట్టండి. శుభోదయం. ప్రేమైన మాస్టర్ గారు, Микрофон, пожалуйста. Микрофон. ఎస్ ప్రేమైన సోదరా సోదరి మనురాల, ప్రేమైన మాస్టర్ గారు, నేను మరలా భారత దేశం వచ్చి మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. గురు పూజలలో ఇక్కడ జరిగిన క్లాసెస్లో పాల్గొనే అవకాశం రావడం పరమ గురువులు భగవంతుడి అనుగ్రహం. మా కుటుంబానికి, మా ఉక్రెయిన్ దేశీయులకి అందిస్తున్న వైద్య సుఖానికి చూపిస్తున్న ప్రేమకి అనంతకృష్ణ గారికి ధన్యవాదాలు. ఉక్రెయిన్ దేశంలో ఆయన చెప్పిన క్లాసెస్కి వెళ్ళడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఇచ్చిన సూచనలు నేను పాటిస్తూ నేను నేర్చుకున్న మంచి విషయాలు అందరికీ అందిస్తూ జీవించే బలం ప్రసాదించమని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ. వాసుదేవ. వాసుదేవ, వెరీ గుడ్. పర్లేదు తెలుగు. వాసుదేవ. Now Nandagopal, a few words in Telugu. Brother and sister, I am very hope that I meet you will meet you again and again.
I am waiting this meeting many days, and I hope that we will meet you every year again and again. I thank a lot of teachers, Krishnamacharya and Ananta Krishna, for help us, and I feel this helps every day. In my life, everything is changed only for after meeting Ananta Krishna, and I think that I will help our people, my teachers in Ukraine, and I will guide them as Ananta Krishna guide us in our life. In our group, about 20 people, teachers, students, which are practicing meditation every day, 3 times a day. We made the small dispenser. I have bought maybe every thing of homeopathy. I bring it to my country, and I will help to people and my students. And just now we studying homeopathy before every meditation during half hours. And they practicing this work maybe 1.5 year. I think soon coming sometimes, maybe 1 or 2 years, and they will be possible to help every people. Thank you. ధన్యవాదాలు. ధన్యవాదాలు వాసుదేవ. ప్రతి వారం కూడా అక్కడ కొత్తగా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి హోమియో క్లాసెస్ కూడా కండక్ట్ చేసే స్థితికి వచ్చారు ఆయన. అదే చెప్తున్నారు కూడా, అనంతకృష్ణ మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఈ హోమియోపతి అవి మేము నేర్చుకోవడం అనేటువంటిది, తర్వాత ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇవన్నీ నేర్చుకుని అక్కడ మా వాళ్ళకి కూడా ఆ దేశంలో మా దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సేవ చేసేటువంటి అవకాశం మాకు కలిగింది. అందుకని ఇక్కడ నేర్చుకున్నటువంటివన్నీ ఉపయోగించి అక్కడ వచ్చిన ఇప్పుడు అక్కడ డిస్పెన్సరీ కూడా 1 సంవత్సరం నుంచి ప్రారంభమైంది అక్కడ ఉక్రెయిన్ దేశంలో. ప్రధానంగా ఈయన చాలామంది నేర్పుతున్నారు, ఈయన చేస్తున్నారు. ఆ యాక్టివిటీ అంతా కూడా ఇప్పుడు ఇందాక నేను చెప్పాను అని చెప్పారనమాట. అందుకని 83 సంవత్సరాలకి ఆ వయసుతో సంబంధం లేకుండా ఇంత ఉత్సాహంతో నిత్యము తాను తర్వాత గ్రూప్ అందరూ కూడా ఈ మాస్టర్ ప్రేయరు, ధ్యానం, అది ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటివన్నీ చూసి ఎంతో ఆనందపడి మనం కూడా చేయాలనేటువంటి సంకల్పంతో ప్రతి సంవత్సరం వచ్చి నేర్చుకుని వెళ్ళడం అనేటువంటిది ఇంకా చేస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ. నౌ క్రిస్టఫ్ డావ్ వర్ల లాంగ్వేజ్. ఈయన పేరు క్రిస్టఫ్ డావ్ అనేటువంటి ఆయన. ఇంతకుముందు కూడా వచ్చారు. ఈయన తర్వాత ఆయన భార్య లిండా, వీరిద్దరూ దంపతులు అక్కడ మన హోమియోపతిక్ మన వైద్యాలయం నడుపుతుంది ఆవిడ. ఈయనేమో ఇంజనీరు, ఆర్కిటెక్ట్ ఇంజనీరు. ఆవిడకి సహకరిస్తూ ఉంటే ఆవిడ మన డిస్పెన్సరీ మేము చాలాసార్లు బెల్జియం వెళ్ళినప్పుడు ఆవిడ డిస్పెన్సరీలో కూడా చాలామంది పేషెంట్స్ చూడడం జరిగింది. వాళ్ళ అబ్బాయి ఆ పక్కన ఉన్నటువంటిదే ఆర్థర్. సో వీళ్ళందరూ కూడా అతను మెడిసిన్ పూర్తిగా డిగ్రీ పూర్తి చేసి ఇప్పుడు హోమియోపతి బాగా నేర్చుకుని చేసేటువంటి ప్రయత్నంలో అతను కూడా ఉన్నాడు. సో క్రిస్టఫ్ ఫ్యూ వర్డ్స్ ఇంగ్లీష్. ఓకే. పాలా ఫ్రాన్సే ఇంగ్లీష్. వసుదేవ
వాసుదేవ. And I am a also it's physically and also I have been touched with some words of Ananta that say we have to do the work, and I hope you can do the best to each of you do the work, and me too. Okay. Vasudeva. వాసుదేవ. And Linda, you speak a few words after your husband now. Namaste. I'm happy to be with all my Indian friends. And yes, I'm coming with my husband this year and with my son. And by the grace of the Master, my son will work with me in the dispensary, in the homeopathic dispensary. And together we can continue the work of the Master. I'm grateful for that. మనకి అండ్ ఆల్సో యు ఆర్ మోర్ వెరీ మచ్ అటాచ్డ్ టు పున్నయ్య. పున్నయ్య శాస్త్రి గారు సొంత కూతురులాగా చూశారు ఇవన్నీ. బాగా పున్నయ్య గారు అంటే ఇష్టం వీళ్ళందరికీ కూడా. పున్నయ్య శాస్త్రి గారికి మేము శ్రీశైలం ఆశ్రమంలో అంతకుముందు గురు పూజల్లో మేము ఇక్కడ వివాహాలు చేసామని చూశారు వీళ్ళు. చూసిన తర్వాత ఈ దంపతులు పున్నయ్య గారు నన్ను అడిగారు, మీరు మీ భారతీయమైన పద్ధతిలో మాకు వివాహం చేస్తారా ఇంకోసారి అని. అంటే వాళ్ళకి వివాహమైన పిల్లలు ఉన్నారు కానీ వీడి ఈ పద్ధతిలో కావాలని అడిగారు. అందుకని పున్నయ్య గారు నేను వీళ్ళకి శ్రీశైలం ఆశ్రమంలో మీ ఇద్దరం వివాహం చేశాం మళ్ళీ భారతీయమైన పద్ధతిలో. అది వీళ్ళు ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ యువర్ మ్యారేజ్ ఇన్ ద ఆశ్రమ్ విత్ పున్నయ్య అండ్ మీ వీ కండక్టెడ్ యువర్ మ్యారేజ్. అది మన వివాహ పద్ధతి వాళ్ళకి బాగా నచ్చింది. అందుకని మా వివాహమే చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ ఈ పద్ధతిలో మీరు మా ఇద్దరికి వివాహం మళ్ళీ ఒకసారి చేయండి అని అడిగితే మేము చేసామన్నమాట. అది అందుకని ఆవిడ ఇప్పుడు మన వైద్యాలయం నడుపుతున్నటువంటి. ఆ తర్వాత ఆ చివరి కూర్చున్నటువంటి ఆవిడ ఇజలిన్ సింప్లర్ అని, సారీ ఫర్ యూ అబౌట్ యూ. అండ్ సో ఆవిడ కూడా అక్కడ ఫ్రాన్స్లో ఉంటారు, సౌత్ ఫ్రాన్స్లో ఉంటారు. వాళ్ళ అక్కడ కూడా ఆ సెంటర్ కూడా నేను చాలాసార్లు వెళ్ళాను. అక్కడ ఆవిడ పెద్ద ఎస్టేట్ అవన్నీ ఉండి అంతకుముందు ప్యారిస్లో ఉండేది ఆవిడ. ప్యారిస్లో ఉన్నప్పుడు కూడా అక్కడ చాలా వైద్యాలయం మేము వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో కండక్ట్ చేసి అక్కడ చాలామంది పేషెంట్స్ అక్కడ చూసేవాళ్ళం. ఆవిడ ఉన్నటువంటి చోట సౌత్ ప్యారిస్లో ఉన్నటువంటి. తర్వాత ప్యారిస్ నుంచి ఆవిడ సౌత్ ఫ్రాన్స్కి వెళ్ళిపోయి అక్కడ ఈ ఎస్టేట్ చేసి అక్కడ నేచర్ దీని మధ్యలో ఉంటే అక్కడ మేము అక్కడ కూడా వెళ్ళడం జరిగింది చాలాసార్లు. సో ఇక పల్లెల ఆంగ్లే. Yes. I'm in Belgium, living in France, but 25 years yoga teacher in Paris, and afterwards in the south of France, spiritual center. I could meet Master Ike in Coxide, Belgium. In 82, I believe it is not wrong, 82. And it was a place who was called Solemar. Mar was there, solo is option. But the sun was in the hall, Yes. Master Ike. That was a life-changing meeting. They told me you cannot go. Only doctors can go. I say, I go. I'm a yoga teacher. Definitely I go.
I was very happy to be there. It was it was not the first meeting with Master. Sure. Voilà, thank you, Vasudeva. 1982లో మాస్టర్ ఈకే గారు బెల్జియంలో కాక్సైడ్ అనేటువంటి నగరంలో మాస్టర్ గారు అక్కడ ఆయన ప్రవచనాలు చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి మాస్టర్ గారిని కలుసుకుంది. ఆవిడ ఒక చెల్లెలు ఉండేది, రోజలిన్ అని ఆవిడ చెల్లెలు ఉండేది. ఆవిడ మాతో పాటు డిస్పెన్సరీ ఇవన్నీ కూడా హోమియోపతి ఇవన్నీ చేసేది. ఆవిడ బాగా రెమెడీస్తోనూ హోమియోపతితోనూ చాలామందికి సర్వీస్ చేసేది. ఆవిడ ఇప్పుడు లేదు, కానీ ఈవిడ యోగా టీచర్గా ఒక 25 సంవత్సరాల అంతమంది నుంచి యోగా టీచర్గా ఉంటూ యోగా అవన్నీ కూడా చేస్తుంది. ఆ తర్వాత మాస్టర్ గారి యొక్క ఆయన లెక్చర్స్కి వాటికి వచ్చి ఈ మాస్టర్ గారి యొక్క లెక్చర్స్ విన్న తర్వాత ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ మార్గంలో ఇంకా బాగా సాధన చేసుకోవడం అనేటువంటిది చాలామందికి మామూలు హఠయోగంతో పాటు ఈ యోగం అనేటువంటి నేర్పడం అన్నీ దాంట్లో బాగా చేస్తూ మాతో పాటు ఈ హీలింగ్ యాక్టివిటీలకు బాగా చేసినటువంటిది. అందుకని ఆవిడ కూడా అంటే ఇప్పుడు అందరికీ కూడా వాళ్ళ వయసులో పెద్దగా మాస్టర్ గారు ఈకే గారు అంటే ఆయన దగ్గరికి ఇప్పుడు 50 ఏళ్ళ కిందట మాస్టర్ గారి యొక్క ఇది ఆవిడ అక్కడ మాస్టర్ గారి లెక్చర్స్ మొట్టమొదటి దేశంలో అనమాట. అప్పటి నుంచి అయితే మెల్లిగా వయసు పెరుగుతున్న ఆరోగ్యంగా వస్తుందన్నా కూడా ఉత్సాహంతోనే చేయగలిగినంత వరకు మాస్టర్ గారు చెప్పినటువంటి లైన్స్లో అవి చేసుకుంటూ ఉందన్నమాట ఆవిడ. నౌ శివప్రియ ఫ్రమ్ రష్యా. సో మెనీ ఆఫ్ అవర్ పీపుల్ నో యూ వెరీ వెల్. ఈవిడ శివప్రియ మీ అందరికీ తెలుసు, రష్యాలో ఉంటారు. అక్కడ సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటి చోట ఆవిడ ముఖ్యంగా అక్కడ ఉండి అక్కడ చాలా చోట్ల కూడా ఆవిడ ఇక్కడ మనం నేర్చుకున్నటువంటివి ముఖ్యంగా హోమియోపతి బాగా నేర్చుకున్నారు ఆవిడ మన దగ్గర. ఈవిడను ఇంకో ఆవిడ కూడా ఈసారి రాలేదు, కానీ ఇంతకుముందు వచ్చారు. వీళ్ళు కలిసి ఒక సెంటర్ కూడా అక్కడ నడుపుతున్నారు అనమాట. అక్కడ హోమియోపతి వైద్యం, తర్వాత ఆయుర్వేదం, ఆవిడ ఆయుర్వేదిక్ సెంటర్ కూడా పెట్టింది ఆవిడ. ఇద్దరు కలిసి అక్కడ సెంటర్. ఈవిడ ముఖ్యంగా హోమియోపతి వైద్యం మన దగ్గర బాగా నేర్చుకుని చాలామందికి అది ఇక్కడలాగే ఆవిడ కూడా సేవ చేస్తుంది. చాలా ఇంకా నేర్చుకోవాలి అనేటువంటిది. ఈవిడ కూడా మన శ్రీశైలం క్లాసులకి, మనం గురుపూజలు దావా క్లాసులకి వాటికి అటెండ్ అవ్వడం అని చాలాసార్లు చేసింది. అక్కడ చాలామందికి మళ్ళీ ఇవన్నీ నేర్పడం, ఇవన్నీ కంటిన్యూ చేయడం చేస్తాను అనమాట ఆవిడ. అదే చేస్తున్నటువంటిది. అందుకని నౌ శివప్రియ, యూ కెన్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ టు. Namaste. I'm very happy to be here again. It is 12th time. 12 సంవత్సరాల నుంచి వస్తుందండి. 12 సంవత్సరం ఇది. Yeah. జూపిటర్ సైకిల్. And I would like to express my gratitude to my master Ananta Krishna, because he changed my life. 14 years ago, I believed it was a mistake. I, by mistake, joined one seminar in Russia. I thought it was seminar on Ayurveda, but it turned to be that seminar on Vedas and on homeopathy and on spiritual astrology, and it was a big surprise for me because I expected something else, but it was Ananta Krishna and his wonderful knowledge who is transmitting to us. And as I said, it changed my life completely. As Ananta Krishna explained today in the morning, you never have to propose something. The only thing you have to propose is to be the part of the cosmic plan. And now I see very well that it was a cosmic plan, and I am as a part of it, because I never proposed to become homeopath.
But masters, they had some other proposal about me. So when I came to seminar with Ananda Krishna, I even didn't understand what is homeopathy. And with Ananda Krishna, I had new name because before I was Laysan, now I'm Shiva Priya. I had new life, doing first steps on the yogic way. And I have new profession of homeopath, and I am very happy to be a homeopath because it is a big success and happiness to have opportunity to help somehow to people. So I'm absolutely happy, and I believe Ananda Krishna is my second father. First is biological, and Ananda Krishna my spiritual father. So pranam. Pranam. మా కన్న తండ్రి తర్వాత మళ్ళీ అనంతకృష్ణ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఫాదర్ లాగా ఆయన దగ్గర నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. అని హోమియోపతి చదవాలని ఎప్పుడు అనుకోలేదు నేను. అది తెలియకుండా మాస్టర్ గారు ఎలా నన్ను అందులోంచి ఈ మార్గాన్ని తీసుకొచ్చి హోమియోపతి అధ్యయనం చేయడం, తర్వాత దాంతో చాలామంది సేవ చేసుకునేటువంటి అవకాశం రావడం అనేటువంటిది అది చాలా ఆవిడ నిరంతరం ఇక్కడ మనం ఎలా అయితే మన వైద్యాలయాలు చేస్తున్నాం అక్కడ ఆవిడ ఆ నిరంతరం కృషి చేస్తూ ఉండడం వల్ల ఇంకా ఆ హోమియోపతి విజ్ఞానాన్ని బాగా చేసి ఇప్పుడు చాలామంది మన వాళ్ళలో చేస్తున్నారు, అంత కృషి చేస్తుంది ఆవిడ కూడా. అందుకు చాలా ముఖ్యంగా మాస్టర్ గారు ఇచ్చినటువంటి డైమెన్షన్స్ అవి బాగా స్టడీ చేసి దాని ప్రకారం బాగా అక్కడ నడుస్తున్నటువంటిది. ఆ సెంటర్ నుంచి చాలామందికి వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతున్నారు అక్కడ. నెక్స్ట్ Svetlana. Now you can speak. There. Sorry, I don't speak English. Yes, Alice. Yeah. My name is Svetlana Malinevska. Ведis к нам వేదజ్యోతి. వేదజ్యోతి నేను పెట్టిన పేరు వేదజ్యోతి. ఆవిడ పేరు స్విట్లానా, కానీ ఆవిడ అడిగింది నాకు కూడా మంచి పేరు ఇవ్వండి అని వేదజ్యోతి అని పేరు పెట్టేవాడికి. I came from Sweden, but I was born in Ukraine. After the Russian aggression against my country, by the will of fate, I moved to Sweden. I have been a student of the master for 10 years now, and have already come to India to Master Ananta Krishna 5 times. Also, it is not easy, but meeting the master and this teaching is an important goal of my life. Thank you, Master. Then I'll meet my life. Thank you. Namaste. Namaste. Spasiba. Yes, now. Vasudeva. Vasudeva. My name is Lyubov. I'm from Ukraine, and I'm grateful to God, to my parents, and to masters that I have this opportunity to visit your country and this country and this Guru Puja. Благодарю всех за прекрасную улыбку, благодарю всех, что можно посетить вашу прекрасную страну, и благодарю всех за праздник для души. Благодарю учителей за возможность посетить Гуру Пуджа и семинар.
I'm great. So thank you all for your smiles, and I'm very grateful to God and Masters that I can come here and be at this Guru Puja. Да будет мир законом. Что? Да будет мир законом. Let peace will be the law of this world. Васудева. Vasudeva. Васудева. సరస్వతి ఈ పాప పేరు చిన్నప్పటి నుంచి ఈ పాప చిన్నపిల్లప్పటి నుంచి కూడా మనకి వాళ్ళ అమ్మా నాన్నతో వచ్చేది. వాళ్ళ అమ్మ కూడా అక్కడ మన హోమియోపతి సర్వీసులు బాగా చేసేది. ఆవిడ విష్ణుప్రియ అని, ఆవిడ శివప్రియ విష్ణుప్రియ వీళ్ళిద్దరూ కూడా బాగా వాళ్ళ అక్క చెల్లెళ్ళ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళ అమ్మగారు పరంపరించింది. వీళ్ళ నాన్నగారు ఆయన వాసుదేవ్ అని వస్తుంటాడు. ఇప్పుడు ఈసారి రాలేదు కానీ ఆ వాసుదేవ్ కూతురు అన్నమాట ఈవిడ, ఈ అమ్మాయి. అందుకని ఈ అమ్మాయి చిన్నపిల్లప్పటి నుంచి వచ్చి మన పిల్లలతో కలిసిపోయి వీళ్ళు అన్ని పనులు చేస్తూ ఉన్నాం. చాలామంది మీ అందరూ తెలుసు, మన రాధా వీళ్ళందరూ కూడా స్నేహితులు, వీళ్ళందరూ పిల్లలు. అందుకని ఆ ప్రసన్న వేద ప్రసన్న వీళ్ళందరూ చాలా స్నేహితులు వీళ్ళందరూ. మన పిల్లలతో అందరితో కలిసిపోయి ఇక్కడ పనులు ఇక్కడ వీళ్ళన్నింటిలో కూడా అసలు ఆవిడ ఇక్కడ పిల్లలేమో అన్నట్టుగా పెరిగిందనమాట. సో అందుకని ఇప్పుడైతే అంటే వాళ్ళ అమ్మను శివప్రియ గారు వాళ్ళిద్దరు బాగా కానీ శివప్రియ ఆవిడకి అమ్మాయికి చెప్తూ మళ్ళీ చేస్తుంది. అందుకని మళ్ళీ వాళ్ళందరితో కలిసి వచ్చింది. సో యూ స్పీక్. Vasudeva, I'm very happy to be here. Dhanyavadu. I feel here that it's my family and thank you. Vasudeva. Vasudeva. So now our, yeah. Oh yes, sure. This beautiful and wonderful girl, Saraswati, she flew to India just to attend this Guru Puja for 4 days only. She is now studying at the medical university. She will be a nurse. And now she is having her exams, and she found this time 4 days only. I think it is wonderful. Only 4 days. For only 4 days she came here, especially only for Guru Puja. In 4 days she is flying back to Russia to continue her exams. Now our young doctor is here, Arthur, so he will also speak a few words. He is here for the last, he came on end of September and just went back home, and now again he with his parents he came here. I'm happy to be here with my parents, both my parents, because it is the first time we are all together here, and it is very good to see all my friends together. And I enjoyed listening to everyone introducing themselves also. It is a good exercise because we know more about ourselves also, so we can do it again and again. And so I would like to wish a very happy New Year to everyone also, because I feel this year will be very good for everyone. We have been through some crises all around the world, and this is very good opportunity. It will come especially from March, as you know, but this year we will have full recovery for everyone. So for our work mainly, it will be like that. So I would like also to take this opportunity to, since I have to introduce myself, there are many ways to do it.
And there is one book I like very much, and I was reading it past few months actually in Pandamutevi, Sri Krishna Ashramam. And while I was reading it in our program, Ananta Krishna actually told us that Master A.K. was taking that book with him everywhere, along with the imitation of Jesus Christ. So this book is The Voice of Silence by Madame Blavatsky. So I would like to read a few stanzas with us. So, help nature and walk on with her, and nature will regard thee as one of her creators and make obedience. And she will open wide before thee the portals of her secret chambers. Lay bare before thy gaze of the treasures hidden in the very depths of her pure virgin bosom. Unsullied by the hand of matter, she shows her treasures only to the eye of spirit, the eye which never closes, the eye for which there is no veil in all her kingdoms. I've always been interested in nature, and since childhood that was my main interest. So I started with biology. But then the system, the school, and the society have different kind of study of biology, which is not really nature. But later I could connect again with the grace of Master A.K. because through homeopathy I found nature again, and I enjoy it even more. Thank you very much. Vasudeva. Vasudeva. And now Arjun భారతదేశంలో చాలా తిరిగాడు, చోట్ల చాలా ఆశ్రమాలకు వాటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు చూసి నేర్చుకునేది. మన దగ్గర కూడా చాలా సంవత్సరాల నుంచి మన దగ్గరికి వస్తున్నాడు. కొంత వేదం నేర్చుకున్నాడు అతను. సో యూ కెన్ స్టిల్ చాంట్. సో నాట్ నౌ యువర్ హ్యాబిట్ ఇస్. So you speak a few words. I'm happy to see you again here. What I find this place, the people become more healthy and more progressive, and I'm very happy. I find first time I come here 2011, and so many changing, and for everything it's become more progressive. So thank you very much, Vasudeva. Vasudeva.